హలో గాయ్స్, చూసారా నా చేతిలో ఏముందో? అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడైతే నో డ్రోన్ అలౌడ్ అనేసి ఉంది. అంటే ఇక్కడ డ్రోన్స్ అయితే అలౌడ్ లేదు. మన దగ్గర డ్రోన్ ఉంది. వీళ్ళైతే హాయ్ చెప్పి మన డ్రోన్ తీసుకుపోయేసి లాకర్లో పెట్టేశారు. ఇంకా చేయడానికి ఏం లేదు కాబట్టి మనం ఇచ్చేసాం అనమాట. వచ్చి ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారు కదా, మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు వాటర్ పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట. మెయిన్ థింగ్ ఏంటో తెలుసు, అసలు ఇక్కడ వీళ్ళు వచ్చేసి 1200 బాట్స్ అని బోర్డు వేస్తున్నారు. బట్ ఇక్కడికి వస్తే మనకున్న యాక్టివిటీస్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకి టవల్ కావాల్సిందే, ఇంకా లాకర్ కావాల్సిందే, ఎందుకంటే ఫోన్స్ కెమెరాస్ అన్ని పెట్టేసేదానికి. సో దానికోసం అయితే 1700 బాట్స్ అయితే వీళ్ళు తీసుకున్నారనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 1700 ఇంటూ 2.5 అనుకోండి, ఓకేనా? మేబీ అప్రాక్సిమేట్లీ 4000 రూపీస్ పర్ హెడ్ పడింది అనమాట. అది విషయము. సో మేమైతే ఇలాగా ఇచ్చేసి టికెట్ తీసుకునేసి, టికెట్ తీసుకుంటే మనకి వాచ్లు ఇచ్చారనమాట. ఆ వాచ్లోనే మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఫస్ట్ టైం నాకు అనిపించింది, నేను ఏమనుకున్నానంటే అన్నిటికీ ఈ వాచెస్ యూజ్ చేయాలేమో అనుకున్నాను. బట్ లాస్ట్కి తెలిసింది అన్నిటికీ యూజ్ చేయలేదు. ఫస్ట్ ఎంట్రీలో మాత్రం యూజ్ చేసి చాలనేసి. అండ్ ఇవన్నీ చూసి బెంటన్ వాచ్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏలియన్స్ లాగా మారిపోతున్నాం చూడండి. అక్కడ స్వైప్ చేస్తామంటే ఏలియన్ అయిపోతాం. లేదు గైస్, జోక్ చేశాను. ఇదైతే ఎంట్రీ. మనం ఇక్కడ నుంచి అలా స్వైప్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. హాయ్, చూసారా పాప హాయ్ చెప్పి మనకి. హే గాయ్స్, చూసారా మేమైతే వాటర్ పార్క్లోకి వెళ్తున్నాము. వాటర్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, డ్రాగన్ వచ్చేసి దీని మొత్తం చిక్కి పారేస్తుంది. చూడండి మ్యూజిక్. హలో, ఇక్కడ చూడండి అబ్బా, మనం ఏం చేస్తున్నాము అంటే ఎగిరెగి దూకేదే, తగ్గేదేలే ఏమాత్రం. మనం చిన్నగా కాదు, మనం వీడు మహేష్ గారు సైకిల్ యాప్లో చిన్న బిడ్డకి లైన్ వేసినట్టు వాళ్ళ అమ్మకి లైన్ వేస్తున్నాడు. దొంగనాయాలు. గాయస్, ఇది చూసారు కదా, ఇదైతే పెద్ద బకెట్లో నిండుగా వాటర్ బకెట్ ఎత్తుని పోస్తుంది అనమాట. ఎవ్రీ 3 minutesకి ఒకసారి. చూసారా ఎలా పడుతున్నాయో. హే గాయ్స్, చూసారా మరి ఇప్పుడైతే ఎత్తుకోవాలి. ఏ జరగట్ట. నో పడక అడిపేకి రా. నో రా. ఓకే రా. థాంక్యూ. వానలో చిరుకల్లో వెళ్ళిపోతాం బ్రో. గాయస్, ఇక్కడైతే వాటర్ యాక్టివిటీస్లో ఇలా జారేటప్పుడు అంత కెమెరా అలౌ లేదనమాట. మేమైతే దొంగతనంగా స్కామ్ చేసాము గోప్రోని. అందుకే మేమైతే జారేటప్పుడు వీడియో తీసాం. గాయ్స్, చూసారు కదా మామూలుగా ఉండదు మంతా అయితే. బాబా చూసారా పిల్లకాయలు రచ్చే తిరిగిందారు కదా ఎగురుడే. గాయ్స్, ఇక్కడైతే పిజ్జా అంతా ఉన్నాయన్నమాట. చూడొచ్చు ప్రైజెస్. ఇవన్నీ 340 రూపీస్ కాదు, ఇవి బాట్స్. సే హాయ్ బ్రదర్. ఓ యో బ్రో. హే గాయ్స్, ఇది చూసారా హెవీ అసలా. ఇక్కడ జారుకుంటా పోయి ఎవరు అనుకుంటున్నారు, మనమే. అది కెమెరా అలౌ చేయలేదు, వాడు చూసేస్తాడు, అందుకనేసి తీసుకునేస్తాడు. చూడండి, మహేష్ గారిని ఎత్తేయండి అట్లే. మహేష్ గారిని ఎత్తేసేదే, ఇక్కడ తగ్గేదిలే. ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదిలే మనం. ఎట్లా తగ్గేదిరా. పడిపోతావు. రైట్. ఏదో అలా కొంచెం ట్రై చేసాం గాయస్. ఎగిరైతే వెనక్కి పడటం, ముందరకు పడటం, తగ్గేది లేదు మనము ఏ విషయంలో కూడా. జంప్ లేదు చూసారా.
వాటర్ పార్క్ అయితే చాలా బాగుంది అబ్బా ఇక్కడ. కానీ మేము జస్ట్ 4 అవర్స్ స్టే చేసాము. నాకైతే బాగానే అనిపించింది. బట్ 4000 కొంచెం ఎక్స్పెన్సివ్లో అనిపించింది. చూస్తున్నారు కదా ఎట్లా ఆడుతున్నాం మేము అనేసి. సో ఇవంతా జస్ట్ 4 అవర్స్లో ఆడింది. ఇదైతే అండర్ వాటర్ ట్రై చేసాను. ఏమరా అయ్యా ఏం చేస్తున్నా? ఢిల్లీ జర్రుంటే చచ్చిపోతా ఉంటారు రే. వీళ్ళు మాత్రం మేము వదిలింది లేదబ్బా. ఎక్కడ పోయినా వీళ్ళు కనిపిస్తారు నాకు, ఈ బ్రదర్ వాళ్ళు. నీళ్ళలో తిప్పి తిప్పి వేసే పనే మేము మాటికి వాళ్ళని. టెన్షన్ అయిపోతారు కాసేపటికి. అందరితో ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయొచ్చు గాయస్ ఫ్రెండ్స్తో పోయినామంటే. ఫుల్ జాలీ అనమాట. చూడండి ఈ వ్యూస్ అయితే స్టన్నింగ్ ఉన్నాయి అసలు. ఆ వాటర్ అలా వెళ్తుంటే ఎంత క్లీన్గా ఉంది తెలుసా అసలు. భలే క్రియేట్ చేశారు. చూడండి బటర్ఫ్లై అని ఎట్లా వెళ్తున్నానా. నాకే తలుచుకుంటే నవ్వు వస్తుంది అనమాట ఈ వీడియో చూస్తే. ఇప్పుడు ఈ చేపలు చూడండి పైన ఎంత క్లీన్గా ఉంది కదా. అండర్ వాటర్ షాట్ తీస్తే మొత్తం డస్ట్గా ఉంది, గలీజ్గా. గాయ్స్ చూడండి ఇదే అన్నమాట కంప్లీట్ వ్యూ. చూడాలి కదా ఇలా వాటర్లో అయితే జారుకొని వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఈ యాక్టివిటీ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను. నాకైతే పిచ్చిగా నచ్చింది. కెమెరా కూడా నా చేతిలో ఉంది కానీ వీడియో తీయలేకపోయినాను, అంత భయం ఉండింది. స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ గాయ్స్ వెళ్ళిపోయేసి ఎంజాయ్ చేసేద్దాము. హాయ్ బ్రో. పరిగి మహేష్ పరిగితే ఎట్లా చూడు మా వాళ్ళు ఎట్లా పోతారట. ఈ అండర్ వాటర్లో వీళ్ళు ఏమేం చేస్తున్నారు అనేసి ఈ కెమెరాలో వీడియో చూస్తే తెలిసినాయి నాకైతే. చూడండి వేవ్ పూల్లో ఉన్నామండి ఇప్పుడైతే మనము. దొరకన హాయ్. మా అలలు మాత్రం భయంకరంగా వస్తాయి. నేనైతే ఆల్మోస్ట్ 5 feet డెప్త్ ఉంటుంది కదా అంత లోతులో ఉన్నాను. మా వాటర్ అయితే ఎత్తేస్తుంది మనల్ని, అంత ఫోర్స్ వస్తుంది అనమాట. సీ యు నెక్స్ట్ టైం. గాల్లో ఎగరాలంటే ఇది చూడండి దీనికోసం అయితే 2 సార్లు ఎక్కి దిగినాం అనమాట ఈ షాట్ కోసం అనేసి. మనం ఎప్పుడు వస్తామో తెలియదు, మా వాడు ఎప్పుడు వీడియో తీస్తాడో తెలియదు. మమ్మల్ని తీయాలంటే ఊళ్ళో వాళ్ళంతా తీసి పెడతాడనమాట. అట్లా మాదిరిగా అంతే అర్ది. హలో హాయ్ ఇదే జింగిడి జింగానియా పంగిడి పంగానియా. ఇది మాత్రం అబ్బా జ్వరం ఉంటే చచ్చిపోతామండే అనిపిస్తుంది పక్కాక. మీకైతే ఏమంటే ఆల్మోస్ట్ ఒక పైనుంచి ఇసిరేస్తారు, జారి కింద పడినామంటే వస్తామన్నమాట. అట్లుంటుంది ఇది మన వాటర్ యాక్టివిటీస్. చూసారు కదా ఇలాగైతే మనం వాటర్ యాక్టివిటీస్ ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడైతే మనం రూమ్ పోయేసి రెస్ట్ తీసుకుంటాం గాయ్స్. బై గాయ్స్. బై ఫ్రెండ్స్. ఎంజాయ్ అయితే వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని ఇదన్నమాట మా సిచ్యువేషన్. నాకైతే కాలు లాగేస్తున్నాయి, అలసిపోయేస్తాను ఫుల్గా, ఫుల్ టయర్డ్. చల్లగా గాలి తాగుతుంది, చలేస్తుంది నాకైతే వాటర్ వల్ల. చూస్తారు కదా తడి బట్టలు. బయట వెళ్ళిపోతామన్నమాట ఇంకా. ఏ అమ్మ వాచ్ రావట్లే. అలా చూసారు కదా గాయ్స్, ఇదన్నమాట మనది ఈరోజు ప్లాన్ యాక్టివిటీస్. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. చూడండి అక్కడ మా వాళ్ళంతా వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ చూడండి టెంపుల్. నా వాళ్ళు నడిచేకి అవుతా ఉండలేదబ్బా. 1200 అని చెప్పాను కదా గాయస్, 1700 ఛార్జ్ చేశారు విత్ టవల్ అండ్ లాకర్.
మన కెమెరా అవన్నీ ఎత్తి పెట్టేస్తాము. ఓన్లీ నేను గోప్రోలో షూట్ చేసిన షార్ట్స్ అవేసి అవన్నీ గోప్రోలో షూట్ చేసిన షార్ట్స్ అనమాట. సో దానివల్ల ఓకే గైస్ రండి వెళ్ళిపోదాం. ఆ క్యాబ్ డ్రైవర్ అయితే చాలా సేఫ్ వెయిట్ చేశాడు. వాడెత్తి వాటికి టెన్షన్ అయిపోతూ ఉంటాడు. Okay guys, see you in the next video. Until then, bye bye.